హలో ఫుడీస్ అంటూ ఫుడ్తో మనల్ని పిచ్చెక్కించే విస్మయ్ ఫుడ్ వల్ల నేను ఇవాళ చేపల పులుసు, అది కూడా తెలంగాణ స్టైల్ చేపల పులుసు అనేది చేస్తున్నానమాట. యాజ్ ఇట్ ఈస్గా విస్మయ్ ఫుడ్ తేజ గారు ఏదైతే చెప్పారో నేను కూడా అదే చేశానన్నమాట. చాలా బ్రహ్మాండంగా వచ్చింది. నిజంగా ఆయన రెసిపీస్ ఎంత వివరంగా చెప్తారో అంతే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నేనైతే ఈ చేపల పులుసు చేస్తూ చక్కగా ఆ ఫ్లేవర్‌ని, ఆ అరోమాని ఎంతో చక్కగా ఎంజాయ్ చేశాను తెలుసా! నేనైతే వేరే డిఫరెంట్‌గా చేస్తాను చేపల పులుసు. ఆంధ్ర స్టైల్ అనమాట. ఇదైతే తెలంగాణ స్టైలు. ఇది వేరే డిఫరెంట్‌గా ఉంది. ఉల్లిపాయలనైతే కాల్చుకోమన్నారు తొక్కలతో కొంచెం మగ్గేంత వరకు. అవి కాల్చేసి నేనైతే మిక్సీ పట్టి మెత్తగా గ్రైండ్ చేసేసాననమాట. తర్వాత చింతపండు గుజ్జుని తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గుజ్జులాగా తీసుకున్నాను. తీసుకొని అందులో ఉల్లిపాయ పేస్ట్‌ని కలిపేసి కారం, ఉప్పు కలిపేసి చక్కగా ఒక పక్కన పెట్టేయాలన్నమాట. కొంచెం నానినట్టు అవుతుంది కదా! ఆనియన్ పేస్ట్‌కి మొత్తం ఆ చింతపండు అనేది పట్టి సో, చక్కగా మిక్స్ చేసేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను 1 కేజీ చేపలు అయితే పెడుతున్నాను పులుసు. మసాలా కోసం 1 స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5 లవంగాలు, 4 యాలకులు, కొద్దిగా ఎండు కొబ్బరి, పావు టేబుల్ స్పూన్ అనేది వామేసుకోవాలి. ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వామేనంట. తేజ గారైతే వివరంగా చెప్పారు. ఖచ్చితంగా వేసుకోండి అని. లాస్ట్‌లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గసగసాలు కూడా వేసుకొని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాతే ఇదైతే పౌడర్‌లాగా చేసుకోవాలని చెప్పారనమాట. నేను కూడా అలాగే చేశాను. చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది ఈ మసాలా. తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి. ఇది చేపల పులుసు గిన్నె. ఇలా చేపల పులుసుకి కొంచెం ఇట్లాగా వెడల్పుగా ఉండే బాండీ అయితే చాలా బావుంటుంది. ముక్కలన్నీ కూడా కలిసిపోయి విరిగిపోకుండా ఉంటాయి. ఆయిల్ వేసి ఆయిల్‌లో కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం ఏదైతే ఆనియన్, చింతపండు గుజ్జు ఉంది కదా! ఆ చింతపండు గుజ్జుని మనం బాగా ఆయిల్ బయటకొచ్చేంత వరకు కూడా మరిగించాలి. తర్వాత ఏదైతే పౌడర్ ఉందో మసాలా పౌడరు, అదేమో మిక్సీకి అందక నేను కొంచెం నీళ్లు పోసి పేస్ట్ చేశాననమాట మసాలా పౌడర్‌ని. యాక్చువల్లీ పౌడర్‌లాగా చేసుకోవచ్చు. ఇట్లాగ కూడా చేసుకోవచ్చు ఏదైనా ఒకటే. సో, అది కూడా వేసి కారం కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకొని బాగా మరిగించాలి. నూనె పైకి తేలేంత వరకు మరిగించాలి. సో, అలా మరిగిస్తే పులుసు 2 డేస్ వరకు ఉంటుందంట. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుందని అయితే చెప్పారు. సో, దీని తర్వాత వేడి నీళ్ళు పక్కన పెట్టుకొని వేడి నీళ్ళు ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా చూసుకుని చేపలైతే అందులో మనం వేసేసుకొని చక్కగా అడ్జస్ట్ చేసేసుకోవాలి. చల్లటి నీళ్ళు పోయకూడదా అంటే ఏమో నాకు కూడా తెలీదు. ఆ రెసిపీలో వేడి నీళ్ళే పోయమన్నారు. యాక్చువల్లీ అసలు మేము ఈ ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటది. ఆంధ్ర సైడ్ చేపల పులుసు అయితే ఈ గరం మసాలా ఇదంతా కూడా మేము సెపరేట్‌గా అయితే చెయ్యము. నా చేపల పులుసు నేనెలా చేస్తానో నేను ఆల్రెడీ మన ఛానల్‌లో పెట్టాను చూడండి. ఇదైతే తెలంగాణ స్టైలు. సో, చేప ముక్కలు వేసిన తర్వాత గరిటెతో అయితే కలపమాకండి ఎప్పుడూ కూడా. సో, చూడండి మరిగితే నూనంతా ఎలా మంచిగా బయటకొచ్చిందో. ఇలా వేసేసి ఇంకా 1 గంట పాటు అలాగ దాన్ని కదపకుండా వదిలేస్తే ఎంత బావుంటదో ముక్కకి ఆ ఉప్పు, కారం, పులుపు పట్టి సూపర్‌గా ఉంటుందన్నమాట చేపల పులుసు అయితే. నాకైతే మా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చాలా ఇష్టం. అండ్ ఇది చేసిన తర్వాత ఇది కూడా నాకు బాగా నచ్చింది. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. నేను కూడా తేజ గారి చేపల పులుసుని ట్రై చేశాను. యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చిందనిపిస్తే ఒక కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.